There were several complaints from the pilgrims on the quality of Laddu Prasadam. The cow ghee procurement process and quality issues were reviewed in depth and noticed that there are several issues affected the quality of Laddu Prasadam. This report was submitted to NDA government. అంటే 2024 జూన్ 11 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇది లడ్డూ ప్రసాదం మీద. That report I am going to reveal to the nation. Cow ghee was Agmark special grade through tankers were produced through e-tenders on half yearly basis with the TTD specifications. Approved the TTD board in reference number 105 dated 13/9/2014, dated 177 dated 27/10/2015, dated 242 dated 30/1/2016. తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే నెయ్యి యొక్క క్వాలిటీని ఎలా పరిశీలించాలి, ఏ నెయ్యిని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని 2014-2019లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి టీటీడీ బోర్డు తీసుకున్న రెజల్యూషన్ ద్వారానే ఈ రోజు వరకు కూడా టీటీడీ ఘీని ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. దట్ ఈస్ టీటీడీ బోర్డు రెఫరెన్స్ నెంబర్ 105 డేటెడ్ 13/9/2014. ఆ రోజున టీటీడీ ప్రభుత్వమే ఉంది. 177 డేటెడ్ 27/10/2015. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 242 డేటెడ్ 30/1/2016. చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలోనే అసలు టీటీడీ బోర్డులో ఏ విధంగా ఘీ తీసుకోవాలి, దాని స్పెసిఫికేషన్స్ ఎలా చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా పంపించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయాలు చేసుకున్నటువంటి బోర్డు ప్రభుత్వంలో అంటే 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రొసీడింగ్సే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, తిరుమల అండర్ కాన్సిక్వెన్స్ 15 cases per day వాల్యూ సో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కన్జంప్షన్ ఈజ్ అరౌండ్ 15,000 kgs per day అండ్ వాల్యూ విల్ బీ అరౌండ్ 200 cars per annum ఫర్ మేకింగ్ లడ్డూస్. లడ్డూకి ప్రతిరోజు 15 కేజీల నెయ్యిని వాడాలి. పర్ యానం వచ్చి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనేది టీటీడీ బోర్డు 2014-15లో తీసుకున్నటువంటి నిర్ణయాలు. In the tender specifications, the quality parameters as per the TTD FSSAI standards, though there is a specific mention in adhere to the standards due to lack of requisite testing equipment in TTD laboratory like GC and HPCL, certain tests for detecting adulteration like B positive petrol FAME are not being carried out. ఏమండి, భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి సంపద కలిగినటువంటి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి 15 కేజీల నెయ్యి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసే తిరుమల తిరుపతి దేవస్థానంలో కనీసం మినిమం టెస్ట్ చేసేటువంటి టెస్టింగ్ స్పెసిఫికేషన్ చేసేటువంటి మిషన్ని ఏర్పాటు చేయటం తిరుమల తిరుపతి బోర్డు దేవస్థానం యొక్క బాధ్యత కాదా? నేను దానికి కూడా వస్తా. Trained sensory analysis panel were facilitated were not there for testing. Number grading was done as per the tender document. Now, number 5, the cow ghee received through tankers were tested with the basic parameters. ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ట్యాంకర్ నెయ్యి వచ్చిన వెంటనే ఫస్ట్ జరిగే టెస్టులు ఏంటి అనేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొసీజర్లో దీస్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ బై ది టీటీడీ ఓన్లీ. ఈ నెయ్యి టెస్టింగ్ చేసేటువంటి పరికరాలు కొన్ని మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని మాత్రం గుజరాత్కి పంపిస్తారు లేదా వేరే దానికి పంపిస్తారు. వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే టెస్టులు ఏంటి అనేది వాళ్ళే రాసుకున్నారు. ఈ టెస్టులు ఏంటి అంటే ది కౌ ఘీ రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వర్ టెస్టెడ్ విత్ బేసిక్ పారామీటర్స్. నెంబర్ 1 మాయిశ్చరైజర్ టెస్ట్ చేస్తారు. నెంబర్ 2 బెట్రిలో రిఫాక్టోమీటర్ రీడింగ్. నెంబర్ 3 ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ RM వాల్యూ అండ్ బౌడమిన్ టెస్ట్, test of mineral oil, added color, melting point and test of randicity, milk fat, saponification value and sensor parameters not per as per standard. If there are any deviation in specified parameters, the tankers are being rejected. The remaining mentioned test, the tender documents are not being carried out due to lack of requisite
మెయింటైన్ టీటీడీ. ఈ టెస్టులన్నీ చేసిన తరువాత ఓకే అన్న తర్వాత మాత్రమే ట్యాంకర్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అలౌ చేస్తారు. ఈ టెస్టులు చేసి అప్పుడే ఇమ్మీడియట్గా ఒక ఆయిల్ ట్యాంక్, గీ ట్యాంక్ వచ్చింది, గీ ట్యాంక్ని అక్కడే నిలబెడతారు. వెంటనే శాంపిల్ సెలెక్ట్ చేస్తారు, టకటక తీసుకుని వెళ్ళిపోయి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే నేను చదివిన టెస్టులన్నీ కూడా టీటీడీలోనే టెస్టులన్నీ చేసేసిన తర్వాత ఒకవేళ ఏమైనా ఇక్కడ రాశారు, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ వేరియేషన్స్ ఇన్ స్పెసిఫైడ్ పారామీటర్స్ ది ట్యాంకర్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్. ఎప్పుడైతే ఏదైనా స్పెసిఫికేషన్లో రాంగ్ ఉన్నట్టయితే వెంటనే నెయ్యి వెనక్కి పంపించేస్తారు, అసలు నెయ్యినే యాక్సెప్ట్ చేయరు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈవెన్ 2026 వరకు ఉన్న కూడా ప్రొసీజర్ మాత్రమే. Tests were only confirmed to the above parameters TTD lab and not on the adulterated. Altogether 14 number of samples were tested and rejected since 2022 based on parameters often than adulteration. 2022 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి ట్యాంకర్ల మొత్తంలో 14 సార్లు 14 samples were tested and rejected since 2022. 14 times ట్యాంక్స్ని రిజెక్ట్ చేసేసారు, వెనక పంపించేశారు, స్పెసిఫికేషన్ లేదు అని. ఎప్పుడు 2022 నుంచి. అయితే ఈ టెస్టుల్ని చేయటానికి ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ అడల్టరేషన్ యాజ్ మీగర్ కంపేర్ టు ది స్కేల్ ఆఫ్ ఆపరేషన్ టీటీడీ ఈజ్ అబౌట్ 75 lakhs, బట్ దిస్ టైమ్ వాజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ టీటీడీ ల్యాబ్. 75 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఒక మిషనరీని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల ఈరోజు కంప్లీట్గా గీ అడల్టడా కాదా చెప్పలేని పరిస్థితికి వచ్చారు. ఈ రిపోర్ట్ బేస్డ్లో డేటెడ్ 12/3/2024 10,000 kgs kogi was finalized on 8/5/2024, rupees 319 rupees. AR Dairy Foods అనేటి ఒక డైరీ ఫుడ్స్కి, AR Dairy అనే డైరీ ఫుడ్స్కి 12/3/2024 10,000 kgs, అంటే ఈ AR Dairy Foods అనేది గత ప్రభుత్వంలో అప్రూవ్ అయినటువంటి గీని సప్లై చేసేటువంటి ఒక కేంద్రం. ఈ గీని సప్లై చేసేటువంటి ఒక AR డైరీ ఫుడ్స్లో 10,000 kgsకి 8/5/2024 అంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక నెల ముందు కేజీ 319 రూపాయలకి రివర్స్ టెండరింగ్ ద్వారా అప్రూవ్ చేశారు. ఈ AR డైరీ ఫుడ్స్లో నుంచి వచ్చినటువంటి కొన్ని డైరీలో కొంత భాగం అడల్టెడ్గా ఉంది కదా అని ఈ అడల్టెడ్గా ఉన్నటువంటి గీని ఈ 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, అంటే ఇది ఒక ప్రీ కాన్స్పిరసీ, వాట్ ఐ కెన్ సే దాట్. 2022 నుంచి 14 సార్లు ట్యాంక్స్ రిజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి. 2024 జూన్ 11 తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఇంకా వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 2024 జూన్ 11 తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి, లడ్డూ ప్రసాదంలో కొన్ని అవకతవకలు జరిగాయని నిరూపించాలి, వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు, వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు. ఈ రిపోర్టు తయారు చేసి 2022-23లో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల్లో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఒక ట్యాంకు నెయ్యి ట్యాంకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగానే వెంటనే ఇదిగో ఈ 20 టెస్టులు చేసి అది ఓకే అయితేనే లోపలికి రానిస్తారు, ఓకే కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు, అయిపోయింది. 2024 తర్వాత ఒక ట్యాంక్ వచ్చిందంట, ఆ ట్యాంకులో నుంచి ఒక నెయ్యిని తీసి గుజరాత్ ల్యాబొరేటరీకి పంపిస్తానంట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి గుజరాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందంట. యాజ్ పర్ ది అకార్డింగ్లీ 4 samples were sent to NDDB lab
Anand, Gujarat, confidentially for testing of quality of as per FSSAI specifications. The reports were received on 16/7/2024 and 23/7/2024. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకునంట ఒక 4 శాంపిల్స్ కలెక్ట్ చేసి గుజరాత్కి పంపించిందంట. గుజరాత్ ట్యాంకులో నుంచి గుజరాత్ NDDB రిపోర్ట్ ఏమో వచ్చిందంటే, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ది NDDB ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అల్ట్రేషన్ ఇంక్లూడింగ్ లాడ్. వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. నేను అడుగుతున్నా, 2024 మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే 2022లో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజంప్షనే కదా. యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపిల్ పంపించారు? మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంకులో గీ ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి గుజరాత్ పంపించారు. అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు కలెక్ట్ చేయడానికి? లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23, 24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరు తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మెట్టుతోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో, ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే బిఆర్ నాయుడు గారు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా, ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా, మీ రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవాలి. నేను అడుగుతున్నా, ఈ NDDB రిపోర్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టేటువంటి ప్రసాదంలో 2024 జూలైన పంపించిన దాంట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఎందుకు లేదు? సిట్లో ఎందుకు లేదు? ఇప్పుడు 600 పేజీల రిపోర్ట్లో ఎందుకు ఈ పాదం రాలేదు? అంటే అర్థం ఏంటి అంటే, గుజరాత్ పంపించినటువంటి నెయ్యిలో వచ్చినటువంటి రిపోర్ట్ మ్యానిపులేషన్, కేవలం ప్రభుత్వాల మీద బురద జల్లటానికి ఈరోజు మీరు ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ని మీరు ఇంటర్ప్రెట్ చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల, దేశంలో ఉన్నటువంటి భక్తుల, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయటానికి మీరు పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ మీ ప్రభుత్వం వాడినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్లాన్ కాదా ఇది అని అడుగుతున్నాను.